కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అమర జవాన్ బడుగు నాగబాబు సేవలు చిరస్మరణీయమని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బొడసకుర్రు గ్రామానికి చెందిన నాగబాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో నిర్వహించిన నాగబాబు సంతాన సభకు ఎంపీ హరీష్ మాధుర్ విచ్చేసి జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అయితే మాత్రం మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ అదే విధంగా కూడా ఇక్కడ ఒక బడుగు నాగబాబు గారని ఆయన చనిపోయిన 11వ రోజుకి ఆత్మ శాంతి కలగాలని ఏకైక ఆలోచనతో మీరందరూ ఇక్కడ విచ్చేయడం, ఆ బాధని చెప్పుకోవాలని చెప్పి ఆనాడు నేను జరిగిన రోజున మరుసటి రోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నప్పుడు హఠాత్తుగా జరిగిపోయిందండి. జరిగినప్పుడు కూడా మేము కూడా ఇంకా షాక్తో ఉండిపోయాం. ఎవరితో మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన 2003 నుంచి ఆర్మీలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఉమ్మడి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. ఇప్పుడేమో 3 జిల్లాలుగా మారిపోయింది. కానీ ఆ అడ్రస్ అప్డేట్ చేయలేని పరిస్థితి. దానివల్ల కమ్యూనికేషన్ మిస్ అప్ వల్ల చాలా వరకు ఆయనకి చనిపోయిన తర్వాత జరగాల్సిన లాంఛనాలన్నీ కూడా అవ్వలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళు రావడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అప్పుడు ఈస్ట్ గోదావరి అనుకుంటే రాజమహేంద్రవరంకి వెళ్ళిపోయి అక్కడ వేచి చూశారు. అక్కడి నుంచి కాకినాడ వచ్చారు. లాస్ట్కి ఇంకా ఆగలేని పరిస్థితి. సో కుటుంబంగా మరి మా కుటుంబ సభ్యులు 5 అన్నదమ్ములు, దాని తర్వాత 2 చెల్లెలు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఏమీ జరగలేనప్పుడు లోపల మనసులోని చాలా బాధ ఉంటుంది. అదేవిధంగా మాకు అది తెలియపరిచినట్టే వాళ్ళ లెజిస్లేటివ్లోని మేము కూడా ఒకసారి మాట్లాడి సంప్రదిస్తూ ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా అద్భుతంగా స్పందించారు. లేదు సార్, మేము కూడా ఒక్కసారి ఆయనతో పాటు తోటి కలిసి పనిచేసిన వాళ్ళని మేము ఒక్కసారి తెలియపరుస్తాం. ఎందుకంటే ఆర్మీలోని ఎలా ఉంటుందంటే సార్, మేము ఎప్పుడు చాలా వరకు మేమందరం కూడా తెలుసుకోవాలనుకుంటాం. కానీ చాలాసార్లు కూడా తెలియని పరిస్థితి. ఏ విధంగా మీరు మా బోర్డర్స్ ని మీరు కాపాడతారో, మేము ప్రతిరోజు మేము ప్రశాంతంగా మేము పడుకుంటున్నామంటే మీరందరూ ఏ విధంగా మా బార్డర్స్ దగ్గర మీరు కాపలా కాస్తున్నారనే విషయాలు ఎక్కువసార్లు మాకు తెలియని పరిస్థితి. మేము అందుకే ప్రత్యేకంగా మా నాగబాబు గారి విషయంలోకి వచ్చినప్పుడు మీరు వచ్చి, ఎందుకంటే 21 సంవత్సరాలు ఆయన ఆర్మీలో ఆయన పనిచేశారు, ఆ విషయాలు మీరు వచ్చి మీరు వేదిక పైన మీరు ఈ రోజు మీరు ఒక్కసారి తెలియపరచుకుంటారని. ఎందుకంటే చాలా మంది యువతరానికి వీళ్ళందరికీ కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వచ్చేదే సంవత్సరానికి ఏదో ఒక 20 రోజులన్నా 15 రోజులన్నా వచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంటే 30 రోజులకి సెలవులు ఇచ్చినా సరే మధ్యలోని ఎప్పుడన్నా సరే ఏదన్నా హఠాత్తుగా అయినా జరిగితే వెనక్కి పిలిచిన పరిస్థితి ఉంటుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళు బట్టలు మండి బ్యాగ్స్ సర్దుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. సో వారికి ఎప్పుడు తెలీదు, సెలవులు వచ్చాయని చెప్పి రావచ్చు కానీ మధ్యలో వెనక్కి కూడా రప్పించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ బార్డర్ దగ్గర ఉన్నప్పుడైనా సరే, లేకపోతే ఏదైనా ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగినప్పుడు ఎంత క్రిటికల్ గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాత్ర ఉంటుందో ఆయన చెప్పారు. నాగబాబు గారు ఏ విధంగా బ్యాక్ బోన్ గా ఉన్నారు. కమ్యూనికేషన్ కానీ అప్పుడు కానీ ఏదైనా సమస్య వస్తే చాలా వరకు వీల్ లూజ్ అ వార్. కానీ ఆ విషయంలోని ఈయన కీలక పాత్ర పోషించారని చెప్పి, సో ఆయన 21 సంవత్సరాలు ఆయన ఆ విధంగా ఆయన పనిచేశారు. మన బార్డర్స్ ని ఆయన ప్రొటెక్షన్ లోనే ఆయన నిలబడ్డారని, ఆయనకి ఖచ్చితంగా వాళ్ళ రెజిన్ నుంచి అందరినీ కూడా రప్పించి ఆయన గురించి మాట్లాడించాలని అనుకున్నాను. ప్రత్యేక ధన్యవాదం సార్, మీరు వచ్చి అద్భుతంగా మీరు మాట్లాడారు. ఏ విధంగా ఆయన పనిచేశారనే విషయాలు మీరు అంతా తెలియపరిచినందుకు మరొక్కసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా. అదేవిధంగా కుటుంబ సభ్యులతో నేను చర్చించినప్పుడు చాలా వరకు కుటుంబ సభ్యులు మాకు చాలా విషయాలు తెలియపరిచారు. మాకు కూడా తెలియదండి ఇప్పుడు ఏ విధంగా ఉండాలని.
నేను వాళ్ళు కమాండింగ్ ఆఫీసర్ గారితో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇవన్నీ గమనించారు. సార్ చాలా వరకు కూడా ఇందులోని అడ్రస్లు ఇవన్నీ కూడా తప్పున్నాయి. మదర్ పేరు మీద కూడా కొన్ని విషయాలు సరిగ్గా లేని పరిస్థితి ఉన్నాయి. నేను అవన్నిటినీ నేను కరెక్ట్ చేస్తాను సార్. వాళ్ళకి దక్కాల్సినవి అన్నిటినీ కూడా వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఆయన తెలియపరిచారు. ఆ విషయం మీ అందరి ముందు ఒక్కసారి తెలియపరచమన్నాను. నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా పోషించిన బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని పరంగా కూటమి ప్రభుత్వం ఏమి చేయగలుగుతారో ఖచ్చితంగా మీకు అవన్నిటినీ కూడా మేము అందజేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియపరచుకున్నాం.